సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామ శివారులోని భూమిని రెవెన్యూ శాఖ అనారులకు పట్టా మంజూరు చేసిందని ఆరోపిస్తూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని విలాదాకుల భూమిలో ఉన్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వక అట్టి భూమిని బడా బాబులకు రెవెన్యూ అధికారులు కట్టచెప్పారని వారు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తాము సాగు చేస్తున్న భూమిని తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితులను తమ భూమిని తమకు ఇచ్చేవరకు ఈ పోరాటం ఆపమని అన్నారు. అనంతరం వారు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఇప్పుడున్న భూమి అంతా కనీసము వాళ్ళ పిల్లలు పట్ట ఇష్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. भाई साहब నమస్తే అండి. ఇక్కడ మేము వెలిమెల తాండా వాసులం అందరము సంగారెడ్డి కలెక్టర్ జిల్లాకి వచ్చినాము. మా గోడు విన్నవించుకోవడానికి. మా తాండాలో గల బిలాదాకల భూములు అంటే గ్యాప్ ఏరియా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్. అది ఈరోజు చుట్టుపక్కల ఉన్న భూస్వాములు విక్రమ్ రెడ్డి తర్వాత కళ్యాణ్ రెడ్డి ఇంకా మిగతా భూస్వాములకి గవర్నమెంట్ అధికారులు కుమ్మక్కయ్యి అధికారులందరూ కింది స్థాయి నుంచి ఒక ఆర్ఐ స్థాయి నుంచి CCLA స్థాయి వరకు కుమ్మక్కయ్యి ఒక గవర్నమెంట్ పొలం 45 ఎకరాల గవర్నమెంట్ పొలాన్ని సుమారు ఒక 1000 కోట్ల వరకు దాని విలువ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి ఈరోజు వీళ్ళందరికీ లాస్ట్ 15-20 రోజులల్లో వాళ్ళందరికీ పట్టాలు చేసి దారాదత్తం చేసింది. ఏ రకంగా చేస్తారో మాకు అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ 45 ఎకరాలల్లో మేము సుమారు 80 సంవత్సరాల నుంచి ఆడ కాస్తు చేసుకుంటున్నాము. 30 సంవత్సరాల ముందే అక్కడ కాస్తు చేస్తున్న మా 40 గిరిజన కుటుంబాలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆర్డర్ని ఆ ఆర్డర్ని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఈరోజు అధికారులు ఒక సంవత్సరం ముందు అక్కడికి వచ్చి ఆ పక్కన భూములు కొనుక్కున్న పట్టాదారులకి ఇది మాకు ఈడ మేము కబ్జాలు ఉన్నామని చెప్పంగానే గవర్నమెంట్ భూమిని తీసుకొని వాళ్ళకి ఎట్లా చేస్తారండి? ఏ హక్కుతో చేస్తారు? ఏ చట్టంతో చేస్తారు? ఏ చట్టం చేస్తుంది? గవర్నమెంట్ పొలాలను తీసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వాలి, భూస్వాములకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విక్రమ్ రెడ్డి అనే అతనికి
1971లో సీలింగ్ యాక్ట్ ప్రకారం 1100 ఎకరాల సీలింగ్ ఎక్సెస్ ల్యాండ్ ఉండే. అట్లాంటి ఆయనకి మీరు ఈ 45 ఎకరాలు తీసుకొని కట్టబెడతారా? ఏ ధర్మం చెప్తుంది, ఏ చట్టం చెప్తుంది? పక్కనున్న మా గిరిజనులు, మా లంబడవాసులు కాస్తు చేసుకుంటారేమో మీకు కనిపించరు. సడన్గా వచ్చిన ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము, ఒక నెల 2 నెలల ముందు వచ్చిన పట్టాదారులు, భూస్వాములు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మటుకు మీకు కనిపిస్తాయి. వాళ్ళు పెట్టే విన్నపాలు వినిపిస్తాయి, మా అర్థనాదాలు వినిపించాయి, మా కడుపు మంటలు కనిపించాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది పోరాటం చేస్తాం. ఇవి ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఉన్న పట్టాలు. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళ పేరు మీద ఉన్న పట్టాలు ఇమీడియట్గా మీరు ఆపేసేయాలి, క్యాన్సిల్ చేసి ఆడికి వచ్చి మళ్ళీ ఒకసారి ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ 80 సంవత్సరాల నుంచి కాస్తు చేస్తున్న మా గిరిజన వాసులకి మళ్ళీ పట్టాలు ఇప్పియాలని చెప్పేసి మా మనవి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. ఏం పేరమ్మా నీ పేరు? మల్లమ్మ. ఏ ఊరు? ఏమైంది చెప్పి ఎందుకు వచ్చి? మనకు పొలం కోసరం, పొలం మన పొలం ఇప్పుడు పని చేసుకున్నాము, ఇప్పుడు లేవట్టు దానికోసం పొలం కోసం పోరాడతాం సార్. ఆడ ఎలిమెత్తాడు అక్కడ 30-40 అవుతుంది. 40 మీద దాటింది.